జరుగుతున్న లిక్కర్ స్కామ్ అరెస్టులకు సంబంధించి కేవలం జగన్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడానికి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు కట్టారనేది వైసీపీ నేతల విమర్శ. ప్రధానంగా కూటమి మీద కేసు అంటే వాళ్ళు ఏ కోణం నుంచి అంటారు నాకు నిజంగా అర్థం కాదు. విమర్శ నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటి, మీరు మద్యపాన నిషేధం చేస్తామని వచ్చారు, అసలు ప్రైవేట్ ప్లేయర్స్ని తీసేశారు, మొత్తం మీరే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి మొత్తం ఏకపక్షంగా వాళ్ళు లిక్కర్ అమ్మారు. దట్స్ స్పూరియస్ లిక్కర్, కల్తీ లిక్కర్. ఆ లిక్కర్ బ్రాండ్ ఏంటి, క్వాలిటీ టెస్టింగ్ ఏంటి లేదు. అవి తాగిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు తాడేపల్లిగూడలో తెలుసు. అలాగే అసలు చనిపోకుండా నరాల జబ్బులు వచ్చేసిన వాళ్ళు ఇంకెంతమంది మనం చెప్పలేము. జీవితాలు చిన్నాభిన్నం అయిపోయింది, ఛిద్రం అయిపోయింది. దానితో ఎక్కడ లెక్క పక్క తెలియదు. ఎంత డబ్బు వస్తుంది, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఇంటికి కూర్చోబెడితే ఇవి ఫిగర్స్ దొరికిన ఫిగర్స్, ఫ్యాబ్రికేట్ చేసే ఫిగర్స్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెడితే ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా అంత పెట్టగలిగారు అంత నాయకుల్ని అంటే మీకు ఏ ఆధారాలు దొరకకుండా మీరు ఏ స్థాయిలో అంతకాలం పెట్టలేరు కదా. ఫాల్స్ కేసు అంటే బయటకు వచ్చేసి ఇంకోటి ఇచ్చేసి, కానీ ఇది ఇన్ని వేల కోట్లు కుంభకోణం జరిగింది. అది చూపిస్తూ ఉంది. ఇది పైసా ఏ స్థాయికి వెళ్తా నాకైతే తెలియదు. అంటే జగన్ వరకు వెళ్ళిన విచారణ అక్కడ ఆగిందనే దానికి ఏం చెప్తారు సార్ గవర్నమెంట్ నుంచి? అంటే మిగతా అందరు కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు, జగన్ దగ్గరే ప్రస్తుతం విచారణ ఆగిందంటే దానికి ఏమైనా కేంద్రం నిర్ణయం రావాలి అనేది కూడా ఒక స్పెక్యులేషన్. అంటే ఇవన్నీ ఈ స్థాయిలో నేను కూర్చోబెట్టి ఇవన్నీ ఏకపక్షంగా చెప్పలేను, కానీ ఇట్ విల్ బి కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ వాట్ హ్యాస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకొని దాన్ని కూలంకషంగా మాట్లాడుకొని అది బయటకు వస్తే తప్ప ఇది ఏదో నేను కూర్చొని జస్ట్ బికాజ్ నేను ఒక పదవిని తీసుకోవాలి కానీ నేను చెప్పే మాట.